Hi students, first of all thanks for being here in my YouTube channel. సో నవోదయకి సంబంధించి మనం ప్రీవియస్ పేపర్స్ పెడుతున్నాం. ఆల్రెడీ 2 పేపర్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ టైం పెట్టినటువంటి పేపర్కి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాం. సో డియర్ స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో భాగంగా ఈరోజు సెక్షన్ 2కి సంబంధించి అర్థమెటిక్ టెస్ట్ అనేది ఈరోజు మాట్లాడదాం. నెక్స్ట్ సెక్షన్లో మెంటల్ ఎబిలిటీ మాట్లాడదాం. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అంటే అర్థమెటిక్ టెస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ ఓవరాల్గా 41th క్వశ్చన్ జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఇక్కడ జూమ్ చేశానమ్మా. సింప్లిఫికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ అని ఇచ్చాడు. ఇందులో మనకి సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనకి ఏం తెలియాలంటే బర్డ్మాస్ రూల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ బర్డ్మాస్ రూల్ ఏంటనేది అందరూ తెలుసుకొని ఆ ప్రకారం మాత్రమే మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మనము ఏం చెప్పబోతున్నాము అంటే బర్డ్మాస్ రూల్ అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం, అందరికీ గుర్తు రావాలి. ఇందులో ఈ బర్డ్మాస్ అంటే ఇందులో బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, అలాగే ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ ప్యాటర్న్ మాత్రమే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఫస్ట్ బి బ్రాకెట్, ఇందులో ఏమున్నాయి చూడమ్మా, ఇదిగోండి ఇది ఒక బ్రాకెట్ ఉంది, ఇది ఒక బ్రాకెట్ ఉంది, ఆ తర్వాత లోన ఇది ఒక బ్రాకెట్ ఉంది. సో మనం బ్రాకెట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. కాబట్టి ఈ బ్రాకెట్లో ఏముందో చూడమ్మా. 7 డివైడెడ్ బై 1 and 3/4 అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు, 7 డివైడెడ్ బై 4 1s are 4 ప్లస్ 3 4 ప్లస్ 3 బై 7/4. ఇప్పుడు మనం 7 డివైడెడ్ బై 7/4 అంటే దాని అర్థం ఏమిటమ్మా, 7 ఇంటూ అంటే ఈ డివైడెడ్ బై అనేది ఇంటూగా మారేటప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. సో 4/7 7 క్యాన్సిల్, రిమైనింగ్ 4 అంటే మనకి ఈ బ్రాకెట్లో మిగిలింది 4 మిగిలింది. ఓకేనమ్మా, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, బర్డ్మాస్లో మనకు వచ్చేసి బి బ్రాకెట్ అయిపోయింది. ఆఫ్ అనేది ఎక్కడ ఉందా, ఓఎఫ్ ఆఫ్ అనేది ఎక్కడ లేదు. సో ఆఫ్ అనేది విడిచిపెట్టేయండి. నెక్స్ట్ ఏం చేస్తాము, ఆఫ్ తర్వాత డివిజన్ ఆల్రెడీ ఇందులో బాక్స్లో ఉండి డివిజన్ చేస్తాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్, బిఓడి ఎం కదమ్మా, మల్టిప్లికేషన్ అంటే చూడండి ఇక్కడ క్లియర్గా మల్టిప్లికేషన్ అనేది మనకు ఉంది. దీన్ని ఎలా మల్టిప్లై చేస్తామో చూడమ్మా. 5 and 5 విల్ బి క్యాన్సిల్. ఇక్కడ 8 ఉంది, 12 ఉంది. సో 4తో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 4 3s are 4 2s are. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, 3/2 మనకి మిగిలిందమ్మా. సో ఈ రిమైనింగ్ ఇక్కడ ఎంత మిగిలింది, 3/2. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ సెక్షన్కి వచ్చేటప్పటికి 3/2 మనకి రిమైనింగ్ మిగిలింది. ఈ 3/2 ప్లస్ 4, 3/2 ప్లస్ 4 అమ్మ అంటే ఈ బ్రాకెట్లో ఉంది కదా, ముందు ఈ బ్రాకెట్ చేయండి. 3/2 ప్లస్ 4 చేసినట్లయితే ఇక్కడ 1 ఉన్నట్లు, ఎల్సిఎం ఏమో 2. ఓకేనా, 2తో 2ని డివిజన్ చేస్తే 1 వస్తుందమ్మా. 1 into 3 3 ప్లస్ తర్వాత ఇక్కడ 1 ఉందమ్మా, 1ని 2తో డివిజన్ చేస్తే 2 వస్తుంది. పైన 4 ఉంది కాబట్టి ఇంటూ 4 చేస్తే 4 2s are 8. దట్ విల్ బి 3 ప్లస్ 8 విల్ బి 11/2. అంటే టోటల్గా ఈ బాక్స్లో మనకు వచ్చింది ఏంటమ్మా, 11/2. ఓకేనా, ఈ టోటల్గా వచ్చేది 11/2. ఈ టోటల్ మిగతావంతా మనకు అనవసరం, మరలా ఇంతవరకు 11/2 వచ్చింది. ఓకేనా, మరి ఇప్పుడు 11/2 ఇంటూ ఈ పక్కన 2 ఉందమ్మా. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్. సో మనకు రిమైనింగ్ మిగిలింది ఏంటి, 15 and 1/2 మైనస్ 11. ఈ మొత్తానికి మనకి మిగిలింది 11. అంటే ఇది మొత్తం తీసేసి ఈ మొత్తం ప్లేస్లో 11 రాసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఇక్కడంతా 15 and 1/2 అంటే 15 2s are 30 ప్లస్ 1 31/2 మైనస్ 11 అంటే బై 1 ఉన్నట్లమ్మా. ఇప్పుడేంటి, ఎల్సిఎం 2కి 2కి క్యాన్సిల్, 31 రిమైనింగ్. 1తో 2ని డివిజన్ చేస్తే 2 వస్తుందమ్మా. 2 11s are పైన 11 ఉంది కదా, 2 11s are 22. సో 31 మైనస్ 22 విల్ బి 9/2. సో ఫైనల్ ఆన్సర్ 9/2. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండమ్మా. 42 చూసినట్లయితే మనకి ద నంబర్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ మల్టిప్లేస్ ఆఫ్ బోత్ 3 and 5 ఇన్ ద ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్. అంటే మొదటి 100 నేచురల్ నెంబర్స్లో ఏమడిగాడు? ద నంబర్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ మల్టిప్లేస్ ఆఫ్ 3 and 5. 3 and 5 యొక్క మల్టిప్లేస్ 100 నేచురల్ నెంబర్స్లో ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్లో అని అన్నాడు. చూడమ్మా, నంబర్ ఆఫ్ విచ్ ఆర్ మల్టిప్లేస్ ఆఫ్ బోత్ 3 and 4. 3కి 4కి రెండింటికి మల్టిప్లేస్ అవ్వాలి. అలా ఉండేటట్టు 100కి ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. వెరీ సింపుల్, మల్టిప్లేస్ రాసి అన్నమ్మా. ఒక్కొక్కటి 3 యొక్క మల్టిప్లేస్ రాయాలి, 5 యొక్క మల్టిప్లేస్ రాయాలి. ఓకేనా? ఇంకా సింపుల్గా మీకు చెప్పాలి అంటే 3కి 5కి రెండింటికి మల్టిప్లేస్ అవ్వాలి అంటే 3 5s are 15కి మల్టిప్లేస్ అవ్వాలి ఖచ్చితంగా. అంతే కదా? 15కి మల్టిప్లేస్ అవ్వాలి అంటే ఇప్పుడు మనము ఏం చేయొచ్చు చూడండి. 15 యొక్క మల్టిప్లేస్ రాసేయడమే. 15 1s are 15, 15 2s are 30, 3s are 45, 4s are 60, 5s are 75, 90. ఎన్నయ్యమ్మా చూడండి. 15 5s are వరకు 1 2 3 4 5 6 వరకు అయ్యింది. 7 చేసామనుకో ఇంకా ఎక్స్ట్రా అయిపోతుంది, 105 అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 1 2 3 4 5 6 వచ్చాయి. సో 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడమ్మా. ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి చూడండి. 0 ఈజ్ అన్ ఆడ్ నంబర్. 0 అనేది ఆడ్ నెంబరా? కాదు. ఎందుకు? 0 అనేది ఆడ్ అనేది కాదు. అలాగే 0 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ కూడా కాదు. 0 ఈవెన్ నెంబర్ కూడా కాదు. అలాగే 0 ప్రైమ్ నెంబరా? ప్రైమ్ నెంబర్ కూడా కాదు. అలాగే 0 ఈజ్ నెయిదర్ ఆడ్ నార్ ఈవెన్ అన్నాడు. అంటే 0 అనేది అవతల ఈవెన్ కాదు, అవతల ఆడు కాదు. దిస్ ఈజ్ ద డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడమ్మా. ఏ ప్యాసింజర్ ట్రైన్ రన్నింగ్ అట్ అ స్పీడ్ ఆఫ్ 80 km/h leaves a railway station 6 hours after a goods train leaves and overtake it 4 hours. What is the speed of the goods train అని ఇచ్చాడు క్వశ్చన్. సో క్వశ్చన్ క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ 2 ట్రైన్స్ ఉన్నాయమ్మా. ఇగోండి ఇక్కడ ఇదే ప్లేస్లో 2 ట్రైన్స్ బయలుదేరాయి అనుకుందాం. ఫస్ట్ ఏంటి, ఒక గూడ్స్ ట్రైన్ బయలుదేరిందమ్మా. ఇది గూడ్స్ ట్రైన్ అనుకుందాం. ఇది గూడ్స్ ట్రైన్ అనేది ఇక్కడ బయలుదేరింది చూడండి, గూడ్స్ ట్రైన్. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ గూడ్స్ ట్రైన్ బయలుదేరిన తరువాత 6 hours తర్వాత ఇది బయలుదేరింది. అంటే 6 hours ఈ గూడ్స్ ట్రైను ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఇది ప్యాసింజర్ ట్రైన్. ఈ ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరింది. అయితే బయలుదేరిన తరువాత ఏమైంది, 4 hours తర్వాత చూడండి, ఓవర్టేక్ ఇట్ 4 hours. 4 hours తర్వాత ఓవర్టేక్ చేసింది. అంటే 4 hours ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు వచ్చి ఇక్కడ ఓవర్టేక్ చేసింది అనుకుందాం. ఇక్కడ ఓవర్టేక్ చేసింది అనుకుందాం. మరి ఆల్రెడీ 6 hours తర్వాత బయలుదేరింది. మరి ఈ 4 hours ఓవర్టేక్ చేసిన సమయంలో గూడ్స్ ట్రైన్ కూడా ట్రావెల్ చేస్తుంది కదా, అది ఇక్కడ నుండి ఇక్కడికి చేసింది అనుకుందాం. అంటే ఇది 6 hours, ఇది 4 hours. టోటల్గా గూడ్స్ ట్రైన్ 10 hours ట్రావెల్ చేసింది. ఇది ఎంతసేపు ట్రావెల్ చేసింది? ఓన్లీ 4 hours. అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4 hours అమ్మ. మరి దీని స్పీడ్ ఎంత? 80 km/h. మరి ఇప్పుడు డిస్టెన్స్ ఎలా వస్తుందమ్మా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దట్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఏమో మనకు వచ్చేసి 80 ఇచ్చాడు, ఇంటూ టైం ఏమో 4 hours. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 4s are 32. అంటే 320 kilometers ఇది డిస్టెన్స్ అమ్మ. ఏంటి డిస్టెన్సు? ప్యాసింజర్ ట్రైన్ 4 hours ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్. ఓకేనా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 320. మరి ఈ 4 hours ప్యాసింజర్ ఎంత ట్రావెల్ చేస్తుందో ఈ గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉందో ఇది ఎన్ని గంటల్లో ట్రావెల్ చేస్తుంది? ఇవతల 6 + అవతల 4 10 hours ట్రావెల్ చేస్తుంది. అంటే సేమ్ డిస్టెన్స్ని ప్యాసింజర్ ఏమో 4 hours ట్రావెల్ చేస్తే ఇది 10 hours ట్రావెల్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ట్రావెల్ టైం ఏమో వచ్చేసి ఎంత వచ్చిందమ్మా మనకి? 10 hours. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మరి ఇక్కడ డిస్టెన్స్ మనకి ఎంత వచ్చింది చూడండి. డిస్టెన్స్ ఎంత వచ్చిందమ్మా మనకి? 320 వచ్చింది. ఇదిగోండి డిస్టెన్స్ 320. తర్వాత టైం ఏమో 10.
సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 0కి 0 క్యాన్సిల్, రిమైనింగ్ 32. దట్ ఈస్ ద స్పీడ్. సో దేని యొక్క స్పీడ్ అమ్మా? గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి మనకి 32 km/h వచ్చింది. దట్ ఈస్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ 46th క్వశ్చన్ చూడమ్మా. వాట్ sum will amount to 6,600 in 4 years at 8% annum simple interest? చూడమ్మా, వాట్ సమ్ విల్ అమౌంట్ టు 6,600 in 4 years at the 8% per annum అన్నాడు. అంటే మనకి ఏ ఇచ్చాడమ్మా, ఇక్కడ ఏంటంటే ఇచ్చాడు చూడండి. ఏ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు, టోటల్ అమౌంట్. ఇంకా ఏమి ఇచ్చాడు? టైం ఇచ్చాడు 4 years. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఆర్ అనేది 8%. మనకు కనుక్కోమంది ఏంటంటే సమ్, ప్రిన్సిపల్ అమౌంట్ పి కనుక్కోవాలి. మరి సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంటమ్మా? ఫార్ములా మీ అందరికీ తెలుసు. ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ జూమ్ చేసి ఇక్కడ వేస్తానమ్మా. ఫార్ములా ఇక్కడ వేస్తున్నాను, జాగ్రత్త చూడాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్, ఏ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus TR by 100. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్కి ఫార్ములా అమ్మ. ఇక్కడ ఏంటంటే ఇచ్చాడు, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. అందులో ఏ అంటే ఎంత ఇచ్చాడమ్మా? మనకి 6,600 ఇచ్చాడు. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే మనకు తెలియదు, ప్రిన్సిపల్. అలాగే ఇంకేంటి 1 ప్లస్ టీఆర్. టీ అంటే టైం అమ్మ. టైం ఎంత? 4 years ఇంటూ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 8/100. ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది చూడండి, బై 100 వేస్తే 4తో 4 1s are 4, 25 times. 25 టైమ్స్కి వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ మనకి మిగిలింది 8/25. ఇప్పుడు ఏం చేయాలమ్మా? 8/25. సో 6,600 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎల్సిఎం చేయండి అమ్మా. 1 ప్లస్ 8/25. ఎల్సిఎం వచ్చేసి మనకి 25. 1 ఇక్కడ 1 ఉన్నట్లమ్మా. 1తో 25ని డివిజన్ చేస్తే 25 వస్తుంది. 25 into 1 25 ప్లస్ 25కి 25 క్యాన్సిల్, రిమైనింగ్ 8. సో 25 ప్లస్ 8 విల్ బి 33. అంటే 33/25. 33 ఇది మొత్తం చూడండి, దీని మొత్తం బదులు ఎంత వచ్చిందమ్మా? 30 పి ఇంటూ 33/25 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి పి కావాలి కాబట్టి 33 and 25ని ఇటువైపు పంపించేయాలమ్మా. పంపించాలంటే 33/25 ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే 25/33 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ఎలా క్యాన్సిల్ అవుతుందో చూడండి. 33 1s are 33, 2s are 66. 00 మిగిలింది 00. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా 20 చూడండి, 25 into 200. 25 into 200 ఎంత వస్తుందమ్మా? 25 2s are ఎంత? 25 2s are 50 కాబట్టి 50. ఇక్కడ 2 zeros రిమైనింగ్ 2 zeros వేస్తే 5,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో 5,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే 5,045 grams ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కేజెస్ అన్నాడమ్మా. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. 1000 grams అని మనకు తెలుసు అమ్మ. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 5,000 grams అంటే 5 kgs. ఓకేనా? ఇంకా ప్లస్ ఎంత మిగిలిపోయింది? 45 అనేది మిగిలిపోయింది. ఈ 45 అనేది గ్రామ్స్. 45 grams అంటే 5 kgs 45 grams. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడమ్మా. హౌ మెనీ rectangle slabs of 10 centimeters into 8 centimeters are required to cover the floor of all 12 meters into 10 meters? అమ్మా, 12 meters into 10 meters ఉన్నటువంటి ఒక హాల్ ఉంది. ఈ హాల్ని కవర్ చేయడానికి రెక్టాంగులర్ స్లాబ్స్ ఉండాలి మనకి. ఎంత? 10 into 8 centimeters రెక్టాంగులర్ స్లాబ్స్ ఎన్ని ఉండాలి అని అడిగాడు. వెరీ సింపుల్ అమ్మా. వాల్యూమ్. సో హాల్ యొక్క వాల్యూమ్ ఎంత? 12 into 10 బై దీని యొక్క వాల్యూమ్ ఎంత? రెక్టాంగిల్ యొక్క వాల్యూమ్, ఒక స్లాబ్ యొక్క వాల్యూమ్ ఎంత? 10 into 8. ఇలా చేయాలి. ఓకేనా? సారీ, ఏరియా ఇలా చేయాలమ్మా. చేసేటప్పుడు ఏమవుతుంది?
అంటే మనకి ఇక్కడ వచ్చేసి దీని యొక్క ఏరియా 12 × 10 బై అలాగే స్లాబ్ యొక్క ఒక ఏరియా 10 × 8. అయితే ఇంకో మీరు చూడవలసింది ఏంటంటే ఇక్కడ ఇది మీటర్స్ అమ్మా, ఇది సెంటీమీటర్స్. సో మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. కాబట్టి ఈ 12 మీటర్స్ సెంటీమీటర్లో మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. అలాగే ఈ 10 మీటర్స్ని మార్చాలి అంటే మరలా దీన్ని 100తో మల్టిప్లై చేయాలి ఇది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి అమ్మా. 10కి 10 క్యాన్సిల్. తర్వాత 8 అనేది 4తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4తో ఎలా క్యాన్సిల్ చేయొచ్చు? 4 3s ఆర్ 4 2s ఆర్ 8. అలాగే 2 1s ఆర్ 2 50s ఆర్. ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా? 50 × 3 ఇదిగోండి 50 × 3 5 3 15 150 × 100 50 చూడండమ్మా ఏమవుతుంది ఇప్పుడు 150 × 100 అంటే 2 జీరోస్ యాడ్ చేసేయడమే 15,000. 15,000. సో B is the 15,000 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ ద నంబర్ 584356 అన్నాడు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5? అమ్మ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అని రెండు ఉంటాయి. ఓకే, ఫేస్ వాల్యూ అంటే డైరెక్ట్ వాల్యూ, దాని ఒరిజినల్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే దాని యొక్క ప్లేస్ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది చూడండి. ఫస్ట్ ఇది 6 అనేది 1's ప్లేస్, ఇది అనేది 10's ప్లేస్. కాబట్టి 10's ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 అమ్మ, దాని యొక్క ప్లేస్ వాల్యూ అక్కడ. అలాగే ఇక్కడ ఏముంది చూడండి, చూడండి 1s 10s 100s 1000s 10,000s ల్యాక్స్ అయినా కదా. ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 5 × 1 lakh ఈజ్ ఈక్వల్ టు 5 lakhs అమ్మ. 5 lakhs అలాగే 50. సో 5 lakhs 50. ఇందులో మనకు 5 lakhs 50 ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంతవరకు మనకి 49 క్వశ్చన్స్ అయ్యాయి. మనకి ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియో అయితే లెంతీ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేద్దాం. సో ఈ క్లాస్ చూశాక అందరికీ బాగా అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. కంపల్సరీగా నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.